వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 ఫిబ్రవరిలోనే జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. ఈ విషయం ఓ కేంద్ర మంత్రి తనతో చెప్పారని అన్నారు పెద్దిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్కే పరిమితం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. జమిలి ఎన్నికల ప్రస్తావన చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు జమిలి ఎన్నికల ప్రస్తావన తేవడం క్యాడర్లో ఉత్సాహం తీసుకురావడానికి అన్న చర్చ మొదలైంది. కానీ ఇవన్నీ కూడా చూడకుండా చెప్పారంటే ఆయనకి చేయాలనే సిద్ధశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదే కాకుండా అధికారంలోకి వచ్చాము ఎవరేం చేస్తారు 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటామనే భావనలో ఉన్నారు తప్ప ప్రజలకు చెప్పిన మాటలు నెరవేర్చాలా. జగన్మోహన్ రెడ్డి గారు విధంగా మనం ఏది చెప్పామో అది చేయాలా అని చెప్పి ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి వ్యక్తి గురించి పదే పదే మనం చెప్పనక్కర్లేదు. కానీ చెప్పకపోయినా మనం విఫలమైనట్లయితుంది. కాబట్టి మనం కూడా ప్రజలందరికీ తెలిసిన దాన్ని మళ్ళా గుర్తు చేసే విధంగా అందుకే దీనికి ఆ పేరు. అందుకే మనం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అదేవిధంగా దాని పేరు కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఆయన ఏం చెప్పినా కూడా మోసం తప్పితే చేయాలనే చిత్తశుద్ధి లేదు. కాబట్టి మనము ఈ కార్యక్రమానికి ఈ విధంగా మనం పేరు పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం జిల్లా స్థాయిలో దీన్ని మొదలు పెట్టాం. తర్వాత మన జిల్లా అధ్యక్షుడు ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నియోజకవర్గ స్థాయిలో మొదలు పెడతారు. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి మండలానికి వెళ్లి ఆ మండల స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ అభ్యర్థులు కోఆర్డినేటర్లు మొదలు పెడతారు. తప్పకుండా అది గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి గ్రామాలలో ఇప్పుడు దాకా మనం గ్రామ కమిటీలు కొన్ని వేస్తారు, కొన్ని వేయలేదు. అలా వేయని ఉంటే గ్రామ కమిటీలు వేసుకుంటూ ఆ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అవన్నీ కూడా మనం చూసా తప్పకుండా చూస్తా ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతా ఉంది? అక్రమంగా కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టేది కాకుండా బ్లాక్ మెయిల్ చేయడం, ఈ నాలుగు మందమని చెప్పి చెప్తా ఉన్నాడంటే మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అటు వైసీపీ కేడర్ మొత్తం సిద్ధం కాండి, జమిలి ఎన్నికలు వస్తున్నాయంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. సో దీనికి ఈ ఇన్ఫర్మేషన్ అసలు ఏ మంత్రి ద్వారా వచ్చిందనుకోవచ్చు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఏదైతే తండ్రి కొడుకులు ఇద్దరు అంటే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు వరుసగా 2 రోజుల పాటు అంటే మొన్న అనంతపురంలో మిథున్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. అదేవిధంగా నిన్న నంద్యాలలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జమిలి ఎన్నికలు వస్తున్నాయంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ప్రయత్నించాడు. అయితే కేంద్ర మంత్రి ద్వారా తనకు సమాచారం వచ్చిందని చెప్తున్నాడు. అయితే ప్రహ్లాద్ జోషి అనే కేంద్ర మంత్రి ద్వారా సమాచారం బయటకు వచ్చిందంటూ ఓ ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో అది పూర్తిగా అధికారికంగా మాత్రం వైసీపీ ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం లేదు. మొత్తం మీద గతంలో అయితే మొదట్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జమిలి ఎన్నికల కోసం ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో 2 సంవత్సరాల తర్వాత జమిలి ఎన్నికలు వస్తాయంటూ సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించాడు. ఆ తర్వాత ఆయన ప్రస్తుతం ఆ విషయాన్ని వదిలేశాడు. ఇంత 4 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకుంటే బయటకు వస్తాయి అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఏదైతే వైసీపీలో కీలక నాయకులు నెంబర్ 2, నెంబర్ 3గా చెప్పబడి ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ ఈ విషయాన్ని బయటకు ప్రస్తావించడంతో కార్యకర్తలతో కొంత ఉత్సాహాన్ని నింపడానికి ఈ విషయాలు చెప్పి ఉంటారని చెప్తున్నారు. అయితే ఇప్పటికే
కేంద్ర మంత్రులు కానీ అటు కూటమి నేతలు కూడా చెప్తున్నది ఏమంటే 2029 తర్వాతనే జమిలీ ఎన్నికలు జరుగుతాయి, అంతవరకు సాధ్యమయ్యే పరిస్థితి కూడా లేదని కూడా ఇప్పటికే చెప్పారు. కేంద్రం కూడా దీన్ని పలుమార్లు ధృవీకరించింది. అంటే కేంద్రం ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్న అంశం మీదనే ప్రస్తుతం ఇప్పటికే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కేవలం కార్యకర్తల్లో ఉత్సాహాలు నింపుకోవడానికి బాబు గ్యారంటీలు మోసం, బాబు షూరిటీలు మోసం గ్యారంటీ అన్న నినాదంతో ఇప్పుడు వైసీపీ జనంలోకి వెళ్తుంది. కూటమి పాలన ఏడాది పూర్తయిన తర్వాత ఇది ఎక్కడికెక్కడ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తూ, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అంతా బూటకమంటూ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే ఆయన నంద్యాలలో జరిగిన సమావేశంలో కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అనంతపురంలో జరిగిన సమావేశంలో కూడా మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే చాలా చోట్ల కార్యాలయాలను కూడా కొన్ని రాయలసీమ జిల్లాలకు సంబంధించి కొన్ని చోట్ల వైసీపీ కార్యాలయాలను మూసివేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలు అప్పుడు మాత్రమే నేతలంతా ఒక హోటల్లోనూ ఒక చోట సమావేశమే కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరిగి పూర్తి స్థాయిలో యాక్టివ్ పాలిటిక్స్లోకి కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసమే జమిలీ ఎన్నికలను తెర మీదకి తెచ్చారంటూ కూటమి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీ ఎన్నిక రావని కూటమి అంటుంటే, మరోవైపు ఏదైతే జమిలీ ఎన్నికల ద్వారా కార్యకర్తలను ఉత్సాహపరచడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే కేసులు ఇటు అటవీ ఫారెస్ట్ భూముల కేసులు, మద్యం కేసులకు సంబంధించి తండ్రి కొడుకులు చాలా బిజీగా గడిపారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఈ విధంగా వారు జనంలోకి వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మాత్రమే ఇలాంటి జమిలీ ఎన్నికల నినాదం ఎత్తుకున్నారు. కానీ జమిలీ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని కూటమి నేతలు అంటున్నారు. అయితే వైసీపీ కేడర్ ఏదైతే కేంద్రంలో విస్తృతంగా పరిచయాలు ఉన్న మిథున్ రెడ్డి కానీ చెప్పి ఉంటాడు, ఖచ్చితంగా ఆయన చెప్పింది ఖచ్చితంగా నిజమవుతుందంటూ కూడా వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద అయితే జమిలీ ఎన్నికల గురించి తండ్రి కొడుకులు ఒకేసారి చెప్పడం మాత్రం సీమలో హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.